ఇక భారతదేశం గర్వించే చంద్రయాన్-3 ప్రయోగం చేపట్టి నేటికి సంవత్సరం పూర్తవుతుంది. ఇక చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండర్ దిగి జాబిలికి సంబంధించిన విలువైన సమాచారాన్ని అందించింది. ఈ ప్రయోగంలో కీలక దశ చంద్రయాన్-3 లాంచింగే. దీనికి వాడిన రాకెట్ నే గగన్యాన్ కు కూడా వినియోగించబోతున్నారు. అయితే ఈ రాకెట్ విశిష్టతలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థకు ఇది ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది, అదేవిధంగా రానున్న రోజుల్లో మనకు వెల్లడించడానికి ప్లానిటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎన్ రఘునందన్ గారు, అదేవిధంగా ఆయనతో పాటు ఇద్దరు స్టూడెంట్స్ కూడా వచ్చారు. ఆయన స్టూడెంట్స్ తనుష్ సెయింట్ ఆండ్రూస్ నుంచి, అదేవిధంగా రిషిక్ సంస్కృతి స్కూల్ నుంచి వచ్చారు. హాయ్, హలో అండి అందరికీ. ఎస్ రఘునందన్ గారు, ముందుగా మీరు చెప్పండి. సో ఎగ్జాక్ట్ ఇవాళకి 1 year కంప్లీట్ అవుతుంది చంద్రయాన్-3 మిషన్ కంప్లీట్ చేసుకొని. ఏంటి దాని యొక్క రోల్ ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి, ఒకసారి మీ మాటల్లో. అవునండి, ఇప్పుడు విశ్వవ్యాప్తంగా ఈ యొక్క చంద్రుడి మీద పరిశోధన చేయడానికి అన్ని దేశాలు కూడా ముందుకు వెళ్తూ ఉన్నాయి. ఆ మాట చెప్పాలంటే ఆదిమానవుడి కాలం నుంచే మానవుడికి అంతరిక్షం మీద చంద్రుడి మీద చాలా ఒక రకమైన ఇంట్రెస్ట్ అని చెప్పుకోవచ్చు. అయితే గత కొంచెం కాలంగా మనం ఏం చూస్తున్నాము అంటే చంద్రమండలం మీద ఉన్న ఖనిజాలు కానివ్వండి, అక్కడ ఉన్న పరిస్థితులు కానివ్వండి, అది అర్థం చేసుకోవడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. అంటే మొత్తానికి మానవుడు చంద్రుడి మీద ఆవాసాలు ఏర్పరచుకొని లేదా చంద్రుడిని ఒక బేస్ స్టేషన్ చేసుకొని సుదూరంతరిక్షంలో వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో అందులో ఇప్పటిదాకా కేవలం అమెరికా, రష్యా లాంటి దేశాలే చేసేవి, చైనా చేసేది. సో మన భారతదేశం కూడా 2008 నుంచి ఈ ప్రయోగాలు చేస్తూ ఉంది. మనం 2008లో 2019లో అలా చేసాం. సో ఇప్పుడు చంద్రయాన్-3 అనేది చాలా ముఖ్యమైన సంఘటన చెప్పుకోవాలండి. మొత్తం ఈ యొక్క అంతరిక్ష చరిత్రలోనే ఒక ముఖ్యమైన ఇది అని చెప్పుకోవాలి. ఎందుకంటే మన భారతదేశం సౌత్ పోల్లో పరిశోధన చేస్తూ ఉంది. సో ఇప్పటిదాకా అమెరికా లాంటి దేశాలు ఏం చేశాయంటే వారు అక్కడ ఉన్న ఈక్వేటర్లో చంద్రుడి యొక్క ఈ భూమధ్య రేఖ ప్లేసెస్కి వెళ్ళారు, కానీ సౌత్ పోల్కి ఎవరు పరిశోధన చేయలేదు. ఆ క్రమంలో మన భారతదేశం ఏం చేసిందంటే ఎగ్జాక్ట్ ఒక సంవత్సరం క్రితం ఇదే రోజున LVM-3 M3 అనే ఒక వాహక నౌక ద్వారా చంద్రయాన్-3 అనే ఒక వ్యోమనౌకని భూమి కక్షలోకి పెట్టిందండి. సో ఇది చాలా ముఖ్యమని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది కనుక సరిగ్గా లాంచ్ కాకపోయి ఉంటే కరెక్ట్ సమయంలో దాని ఒక పేలోడ్ ఫేరింగ్ ఓపెన్ కాకపోయినా ఏదైనా కూడా మనకి 14 జూలై నాడే లాస్ట్ అయిపోయేది. సో మొత్తానికి ఆ ఒక చంద్రయాన్-3కి సంబంధించిన ఈ LVM-3 M3ని మనం డిస్కస్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే రాను రోజుల్లో ఇదే వెహికల్ని మనం మానవ సహిత మిషన్స్ పంపించడానికి కూడా ఉపయోగించబోతున్నాం. అంటే గగన్యాన్లో కూడా దీన్ని కొద్దిగా మోడిఫై చేసి యూజ్ చేసే పరిస్థితి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు ఇంకొకటి అండి రఘునందన్ గారు, యాక్చువల్గా ఈ చంద్రయాన్-1, చంద్రయాన్-2, చంద్రయాన్-3 ఈ 3 మిషన్స్ వీటి డిఫరెన్స్ ఏంటి? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఒక్కసారి. అవునండి, ఇప్పుడు మనం ఏం చూసామంటేనండి, ఇప్పుడు మనందరం కూడా ఏం చేస్తున్నాం, చంద్రమండలం మీద దిగింది అని చెప్పుకుంటున్నాం. అసలు అక్కడ దాకా వెళ్ళడానికి మన దేశం ఎంత ప్రయత్నం చేసింది అనేది మనకు ఒక చిన్న విశ్లేషణలో అర్థమవుతుంది. మొట్టమొదటిగా 2008లో మనం చంద్రయాన్-1 పంపించాం. సో ఆ 1లో ఏంటంటేనండి, మనం భూమి నుంచి చంద్రయాన్-1 లాంచ్ అయ్యింది. భూమి కక్షలోకి చేరిన తర్వాత ఆ ఆర్బిటర్ ఏం చేసిందంటే చంద్రుడి దగ్గరికి వెళ్ళి చంద్రుడి చుట్టూ తిరుగుతూ పరిశోధన చేసింది. కేవలం తిరుగుతూ పరిశోధన చేసేది ఆర్బిటర్ మిషన్. అయితే అందులో ఏం చేశారంటే ఒక చిన్న MIP అని ఒక బాక్స్ కూడా మన శాస్త్రవేత్తలు ఒక ప్రోబ్ని పెట్టారు. ఆ ఆర్బిటర్ నుంచి అది విడిపోయి చంద్రమండలం మీద పడింది అనమాట. పడుతున్న సమయంలో చంద్రుడి యొక్క వాతావరణంలో నీరు, వాటర్ వేపర్ ఉందని, చంద్రుడి మీద నీరు ఉందని ధృవీకరించడానికి కారణం చంద్రయాన్-1 అయ్యిందండి. తర్వాత చంద్రయాన్-2 ఏం చేశాము అంటే చంద్రయాన్-2లో ఒక ఆర్బిటరు, ఒక ల్యాండర్, ఒక రోవర్. అంటే ఒకటి చంద్రుడి చుట్టూ తిరుగుతూ పరిశోధన చేయాలి, ఒకటి చంద్రమండలం మీద దిగాలి. దిగిన ప్లేస్లో పరిశోధన చేయడము ల్యాండర్ పని అయితే, అందులో ఉన్న రోవర్ ఏం చేస్తుందంటే బయటికి వచ్చి తిరుగుతూ ఒక 100 meters దాకా తిరుగుతూ పరిశోధన చేయాలి. కాకపోతే చంద్రయాన్-2లో ఏమైందంటే ఆర్బిటర్ అయితే సక్సెస్ఫుల్గా ఇప్పటికీ పనిచేస్తున్నదండి. చివరి 2 kilometerలో కొద్ది సమస్య వచ్చింది, అది ఫెయిల్ అయిపోయిందని మనం చెప్పుకోవచ్చు. అంటే ల్యాండింగ్, సాఫ్ట్ ల్యాండింగ్ కాలేదు. చంద్రయాన్-3లో మనం ఏం చేసాము, ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా అంటే ఆల్రెడీ చంద్రయాన్-1 ఇందాక మీరు చెప్పారు, సారీ టు ఇంటరప్ట్, అంటే ఆ ఆర్బిట్ లో ఎంటర్ అయ్యాక ఇదంతా చంద్రయాన్-1లో ఆల్రెడీ అంత వెదర్ ని కంప్లీట్ గా అది అబ్జర్వ్ చేస్తుంది. బట్ చంద్రయాన్-2లో కూడా అదే చేస్తుంది. బట్ రోవర్ కిందికి దిగిందంటారా, అదేం చేసిందంటారా? అంటే చంద్రయాన్-1లో ఏంటంటే కేవలం చంద్రుడి చుట్టూ తిరుగుతూ పరిశోధన చేద్దాం అనుకుని ఆర్బిట్ లోనే మాత్రమే ఉన్నది, దిగలేదు. సో చంద్రయాన్-3లో మనం ఏం చేసాం, చంద్రయాన్-2 and 3లో మనం, మీరు మంచిగా అడిగారు, అది దీంట్లో సమానత ఏమిటి అంటే చంద్రమండలం మీద దిగాలి. ఎందుకంటే ఎంతసేపు ల్యాండ్ అవ్వడం ముఖ్యం కదా. ల్యాండ్ అవ్వడమే కాకుండా మీకు ల్యాండర్ ఏమవుతుందంటే ఒక ప్లేస్లో వెళ్ళి అక్కడే ఉండిపోతుంది, అది కదలదు. కాబట్టి మన శాస్త్రవేత్తలు ఏం చేశారు, ప్రజ్ఞాన్ అనే ఒక రోవర్ని అందులో పెట్టారు. అది ఏం చేసిందంటే తిరుగుతూ ఒక 100 meters పాటు తిరిగి మొత్తం పరిశోధన చేసింది.
నైస్ నైస్. ఓకే, అంటే ఇప్పుడు ఇంకొకటి అక్కడ మనము విజువల్స్ కూడా ఇందాక చూపించాం చంద్రయాన్ సంబంధించి క్లియర్ గా మనం మెన్షన్ చేద్దాం. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అండ్ ఇంకొకటి అంతకంటే ముందు నార్మల్ గా ఏదైతే మనం స్పేస్ గురించి అన్ని పరిశోధనలు జరుగుతాయి చూస్తున్నా అంతా బాగానే ఉంది, మీలాంటి విశ్లేషకులు వస్తుంటారు, మాకు చెప్తూ ఉంటారు, పబ్లిక్ తెలియజేస్తుంటాం. బట్ ఏంటి మీరు మీ స్టూడెంట్స్ ని కూడా తీసుకొని వచ్చారు ఈరోజు, అంటే ప్రత్యేకించి వాళ్ళతో కూడా చెప్పించడం అంటే అది ఒక సాహసం అని చెప్పాలి. ఏంటి అసలు మీరు మీతో పాటు మీ స్టూడెంట్స్ని కూడా తీసుకొని రావడం అంటే ఏంటి మీ ఇంటెన్షన్? అవునండి, ఇప్పుడు మేము ఏం చేసామంటే అంటే డాక్టర్ అబ్దుల్ కలాం గారు మనకి స్ఫూర్తి అని చెప్పుకోవాలండి. ఆయన చివరి శ్వాస వరకు కూడా విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యాడు. విద్యార్థులను ఎందుకంటే ఆయన గట్టిగా నమ్మింది ఏంటంటే ఈ విద్యార్థులే రేపటి శాస్త్రవేత్తలు, మన దేశాన్ని కాపాడాలన్నా లేకపోతే అంతరిక్షంలో వచ్చిన పరిశోధనలు చేయాలన్నా విద్యార్థులు ఒక రోల్ ఉంటుందనేది ఆయన మనకు స్ఫూర్తి అని చెప్పుకోవాలి. ఆయన స్ఫూర్తిలో భాగంగానే మేమేం చేసామంటే హైదరాబాద్లో ఈ సెయింట్ ఆండ్రూస్ స్కూలు, ఇంకోటి శ్రీరామ్ యూనివర్సల్ స్కూలు ప్లస్ సంస్కృతి స్కూల్ అని ఈ 3 స్కూల్స్లో మేము ఈ ఆస్ట్రో స్పేస్ టెక్ క్లబ్ కూడా మేము స్టార్ట్ చేస్తామండి. చేసి ఇక్కడ విద్యార్థులని సంవత్సరం పాటు జరిగే వివిధ లాంచ్ల మీద, అంతరిక్షంలో ఖగోళ సంఘటన మీద వాళ్ళకి తర్ఫీజ్ ఇస్తూ ఉన్నాం. సో ఈ విద్యార్థులకి ఇవాళ మన ఐన్యూస్కి తీసుకురావడానికి కారణం ఏంటంటేనండి, ఇప్పుడు ఈ చంద్రమండలం మీద దిగింది అని చెప్పేసి మనం చెప్పుకుంటా ఉన్నాం. ఏదో లాంచ్ అయింది, ఏదో దిగిందనే సమాచారం ఉంది తప్పితే ఈవెన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్లో కూడా చూస్తే అసలు పూర్తి అవగాహన లేదు. సో ఈ విద్యార్థులైనా చెబితే జనాల్లో ఎక్కువ వెళ్తుందని. అండ్ పర్టికులర్గా మనం రేపటి శాస్త్రవేత్తలను కనుక మనం ఇన్స్పైర్ చేయాలంటే ఖచ్చితంగా స్కూల్లో ఉన్న విద్యార్థులనే మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. సో ఐ థ్యాంక్ ఐ న్యూస్ ఫర్ గివింగ్ దట్ ఆపర్చునిటీ టు దెమ్. సో లెట్ us listen to them. Yes sir. Hello Rishi. Hello. ఏం చదువుతున్నాను? ఏ క్లాస్? 6th క్లాస్ చదువుతున్నాను. ఓకే, 6th క్లాస్, వెరీ నైస్. ఇప్పుడు రిషి నువ్వు చెప్పు, ఏంటి ఏదైతే చంద్రయాన్ 3 మిషన్ అయ్యిందో ఏ వెహికల్స్ యూజ్ చేశారు? చంద్రయాన్ 3కి తర్వాత మిగిలిన అన్ని స్పేస్ క్రాఫ్ట్స్ ఇండియా క్రియేట్ చేసిన దానికి మోస్ట్లీ 3 టైప్స్ ఆఫ్ స్పేస్ లాంచ్ వెహికల్స్ క్రియేట్ చేశారనమాట. అవి ఏంటంటే పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, ఎస్ఎస్ఎల్వి. పిఎస్ఎల్వికి 3 వేరియంట్స్ ఉన్నాయి. జిఎస్ఎల్వికి ఏమో జిఎస్ఎల్వి మార్క్ 2, జిఎస్ఎల్వి మార్క్ 3 ఉంది. ఎస్ఎస్ఎల్వి ఏమో నౌ కరెంట్లీ లేటెస్ట్ వర్జన్ అనమాట. నైస్, ఓకే, వెరీ నైస్. ఎస్, నెక్స్ట్ తనుష్. హలో, నువ్వేం చదువుతున్నావు? 6th క్లాస్. నువ్వు కూడా 6th క్లాస్ అయినా? ఓకే, నువ్వు చెప్పు ఏంటి జూలై 14th దీని గురించి ఏంటి చెప్పు. జూలై 14th ఎందుకంత స్పెషల్? ఎందుకంటే ఆ రోజే చంద్రయాన్ 3 ఇంకా ఎల్విఎం 3 ఇంకా M4 ఆ రోజే లాంచ్ అయిందనమాట. ఇంకా అప్పుడు 17 minutes అయింది ఈ ఎల్విఎం 3 ఇంకా M4కి చంద్రయాన్ 3ని ఎర్త్ ఆర్బిట్లో పెట్టడానికి. ఓకే, అంటే ఆ స్టేజెస్ ఎలా ఉంటాయి, ఆ స్టేజెస్ ఎలా వర్క్ చేస్తాయి చెప్పు. ఫస్ట్ స్టేజ్ సాలిడ్ ఫ్యూల్, అదే 24 meters తర్వాత స్టార్ట్ అవుతుంది అనమాట ఆ సాలిడ్ ఫ్యూల్ ఇగ్నిషన్. ఓకే, దాని తర్వాత L110 ఇగ్నిషన్ కూడా స్టార్ట్ అవుతుంది కొద్దిసేపు 44 kilometers రీచ్ అయిన తర్వాత హైట్. దాని తర్వాత సపరేషన్ అయిపోతుంది సాలిడ్ ఫ్యూల్స్, ఇంకా దాని పని అయిపోయి అవి సెపరేట్ అయిపోతాయి. దాని తర్వాత ఇంకా L110 కూడా స్టార్ట్ అవుతుంది అనమాట. 162 తర్వాత అవి సపరేట్ అయిపోతాయి. ఇప్పుడు L110 తర్వాత 175 వచ్చిన తర్వాత ఇవి కూడా సపరేట్ అయిపోతాయి. దాని తర్వాత C25 అది కూడా ఒక ఇంజన్ టైప్, అవి కూడా 174 వరకు తీసుకెళ్ళి అవి కూడా ఆఫ్ అయిపోతాయి, షట్ ఆఫ్ అయిపోతాయి. దాని తర్వాత ఎర్త్ ఆర్బిట్లో అవి పని చూసుకొని వెళ్ళిపోతాయి. సమ్మరైజ్ ఇట్ అండి, అంటే అతను మన తనుష్ ఏం చెప్తున్నాడు అంటే మొత్తానికి 3 దశల్లో ఉన్న వెహికల్ ఎల్విఎం 3. మొదటి దశ 1 నిమిషం పాటు పనిచేస్తుంది. భూమి నుంచి 60 kilometers తీసుకెళ్ళి అక్కడ నుంచి అది విడిపోతుంది, సముద్రంలో పడుతుంది. తర్వాత రెండో స్టేజ్ ఇగ్నైట్ అవుతుంది. అది కొన్ని నిర్ణీతమైన ఒక 5 నిమిషాల పాటు మండాలి. భూమి నుంచి నిర్ణీతమైన కిలోమీటర్స్ తీసుకెళ్ళాలి. తర్వాత అక్కడ నుంచి అది విడిపోయి సముద్రంలో పడుతుంది, మళ్ళీ 3rd స్టేజ్. సో ఇలా వివిధ దశల్లో ఈ ఎల్విఎం 3 తన పని చేస్తూ భూమి కక్షలోకి చేరింది అనేది మన తనుష్ చెప్తా ఉన్నాడు. ఈ ఫ్లైట్ ప్రొఫైల్ గురించి రిషి చెప్పు. ఇప్పుడు ఈ స్పేస్ క్రాఫ్ట్ లో అన్నమాట 2 సాలిడ్ బూస్టర్స్ అని ఉన్నాయి. అవి 2 sides లోనే ఉంది రాకెట్ కి. దాంట్లో సాలిడ్ ఫ్యూల్ ఉందన్నమాట. అది ఏం చేస్తుందంటే లాంచ్ స్టార్ట్ అయినప్పుడు అది 0.024 దగ్గర ఇగ్నిషన్ స్టార్ట్ అవుతుంది. అది అక్కడి నుంచి 62.171 kilometers
ఆకాశంలోకి తీసుకెళ్తుంది అనమాట. నైస్. తర్వాత దాని ముందే సెకండ్ స్టేజ్ ఇగ్నైట్ అయిపోతుంది, ఎందుకంటే కొంచెం థ్రస్ట్ కావాలి కదా, కాబట్టి సెకండ్ స్టేజ్ కూడా ఇగ్నైట్ అయిపోతుంది. దాని పేరు L10. అది L110. అది లిక్విడ్ ఫ్యూల్ ఉంటుంది దాంట్లో. అది 44.668 కిలోమీటర్స్ నుంచి 175.352 కిలోమీటర్స్ దాకా తీసుకెళ్తుంది. అప్పటికి 242 అయింది ఆల్రెడీ. తర్వాత C25 ఇగ్నిషన్ స్టార్ట్ అవుతుంది, అంటే క్రయోజెనిక్ ఫ్యూల్. దాని పేరు క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్. అది 242కి 42 సెకండ్స్కి స్టార్ట్ అయ్యి 176.573 కిలోమీటర్స్ నుంచి 174.695 కిలోమీటర్స్ దాకా తీసుకెళ్తుంది. తర్వాత శాటిలైట్ సెపరేట్ అయిపోతుంది, అప్పుడు శాటిలైట్ అర్త్ ఆర్బిట్లోకి వెళ్తుంది. ఓ నైస్. వీళ్ళు 6th క్లాస్కే ఇంత నాలెడ్జ్ పెట్టుకున్నారు. నైస్, వెరీ గుడ్. సార్ మీరు చెప్పండి. అంటే ఇక్కడ ఒకటండి, మనం నార్మల్గా ఒక 17 నిమిషాలు అంటే ఊరికనే ఇలా వ్యక్తి చేస్తాం, ఏదో ఫోన్ చూసుకుంటూ. మీరు సెకండ్స్తో పాటు ఎంత ఇంపార్టెంట్ అనేది, అంటే ఆ రోజు శాస్త్రవేత్తలు పడ్డ శ్రమ ఒక సంవత్సరం క్రితం ఎంతది అనేది వారు చెప్పే ప్రయత్నం చేస్తారు. అవును. రఘునందన్ గారు, అంటే ఈ 14th జూలై మనకి ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు ఇది ఏదైతే ఇప్పుడు మిషన్ గురించి కూడా ఇప్పుడు మీరు కూడా మీ స్టూడెంట్స్కి ఇంత బ్రీఫ్గా అంత కాన్సన్ట్రేట్ చేసి వీళ్ళు ఇంత చెప్తున్నారంటే కూడా, అంటే ఈ మిషన్ సక్సెస్ఫుల్గా లాంచ్ అవ్వడానికి మన భారతీయులు ఎందుకు అంత దీన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకున్నారు, ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటారు? చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవాలండి. అంటే మనం గతంలో కొన్ని మిషన్స్ చూసుకుంటే ఏం జరిగింది అంటే, ఇదే GSLV లాంచ్ అయిన కొన్ని సెకండ్లకే అది దారి తప్పినప్పుడు దానికి సెల్ఫ్ డిస్ట్రక్ట్ కమాండ్ ఇచ్చి మొత్తం కూడా విధ్వంసం, అంటే మొత్తం కూడా డిస్ట్రక్ట్ చేసుకుంది. ఎందుకంటే అది దారి తప్పి వేరే దేశం మీద పడే పరిస్థితి ఉంటుంది, దాన్ని అధిగమించారు మన శాస్త్రవేత్తలు. అది కాకుండా ఇంకోసారి ఏమైందంటే, ఇది యాక్చువల్గా మనం చూసాం ఆ రాకెట్లో, ఆ లాంచ్ వెహికల్లో పైన భాగంలో మనకి ఈ చంద్రయాన్ 3 పెట్టి ఉంటుంది అనమాట. సో గతంలో ఏమైందంటే ఈ ఒక పేలోడ్ ఫేరింగ్ ఓపెన్ కాలేదు, సో అది కూడా మనం దాటాం. అంటే ఇది అంటే ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. సో ఎట్లాంటి సమస్య లేకుండా శాస్త్రవేత్త చాలా సక్సెస్ఫుల్గా LVM-3 ద్వారా ఇది చేయడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలండి. అంటే అనుకున్నట్టుగానే. అండ్ ఇందాక ఈ పిల్లలు మనకి స్టేజ్లు చెప్పారు. స్టేజ్లు కాకుండా ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలండి, ఇది శాస్త్రవేత్తలు ముందుగా నిర్మించిన పాత్రలోనే ప్రయాణం చేయాలి. ఏమాత్రం అటు ఇటు వెళ్ళినా కూడా దాన్ని పేల్చే పరిస్థితి ఉంటుంది. అంటే అక్కడికే 14th జూలై వాజ్ ఎండ్ ఆఫ్ ది మిషన్ అయ్యే పరిస్థితి అని మనం చెప్పుకోవచ్చు. సో మొత్తానికి శాస్త్రవేత్తలు అనుకున్న విధంగానే ఈ LVM-3ని లాంచ్ చేశారు శాస్త్రవేత్తలు. వివిధ సెకండ్స్తో పాటు అక్యురసీతో పంపించారు. మొత్తానికి ఆ ప్రపల్షన్ మోడ్యూల్తో కూడిన అటాచ్ అయి ఉన్న చంద్రయాన్ 3 భూమి కక్షలో పెట్టడం వల్ల ఈ 14th జూలైకి అయితే లాంచ్ అయిపోయింది. 15th జూలై నుంచి 17th ఆగస్ట్ వరకు ఏదైతే ప్రయాణం ఉంటుందో దానిని మన శాస్త్రవేత్తలు చేయడానికి ఆస్కారం దానికి కావాల్సిన వెలాసిటీని ఈ LVM-3 14th జూలై నాడు ఇచ్చింది. కాబట్టి ఈరోజు చాలా ముఖ్యం. ఎస్ వెరీ నైస్. సార్ ఇంకొకటి, ఇప్పుడు ఇందాక మీరు చెప్తున్నప్పుడు ప్రపల్షన్ మాడ్యూల్ గురించి చెప్పారు. ఈ ప్రపల్షన్ మాడ్యూల్ ఏంటి, దీని గురించి ఒకసారి రిషి చెప్పు. కాబట్టి ఇప్పుడు స్పేస్ క్రాఫ్ట్ ఎర్త్ ఆర్బిట్లోకి వచ్చాక ఆ ప్రొపల్షన్ మాడ్యూల్ అంతా పనిచేస్తుంది. 15th జూలై నుంచి 17th ఆగస్ట్ దాకా అంతా పని ప్రొపల్షన్ మాడ్యూలే అంతా తీసుకెళ్తుంది. వెరీ గుడ్. అంటే నన్ను నాకు చెప్పడానికి కారణం ఏంటంటే అది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అంటే అందరికీ ఏంటంటే కేవలం అక్కడ దిగిందనే సంగతే తెలుసు, కానీ LVM-3 ఒకటి ప్రపల్షన్ మాడ్యూల్ ఏంటంటేనంటే దాంట్లో ఇంధనం ఉంటుంది, దానికి ఒక ఇంజిన్ ఉంటుంది. అయితే భూమి కక్షని దాటాలన్నా, భూమి నుంచి చంద్రుడి దాకా వెళ్ళాలన్నా, చంద్రుడి దాకా వెళ్ళిన తర్వాత చంద్రుడికి దగ్గరికి వెళ్ళాలన్నా అదంతా కూడా జరిగింది ప్రపల్షన్ మాడ్యూల్ వల్లనే. సో అది చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేసింది అనేది మన ఈ అబ్బాయి చెప్తా ఉన్నాడు. తనుష్ నువ్వు చెప్పు, నీకే ప్రపల్షన్ మాడ్యూల్ గురించి నీకేం తెలుసు? ప్రపల్షన్ మాడ్యూల్ రిషి చెప్పినట్టు అది ఒక ఇంపార్టెంట్ పార్ట్. ఇది చంద్రయాన్ 3ని చంద్రుడి దగ్గర తీసుకెళ్ళడానికి. అలానే దీనికి కూడా కొన్ని ఇంజన్స్ ఉన్నాయన్నమాట. దీని సాయంతోనే చంద్రయాన్ 2 ట్రాజెక్టరీ మార్చకుండా అది తీసుకెళ్ళింది. ఓకే, వెరీ నైస్. ఎస్ రిషి, ఈ అర్త్ బౌండ్ మాన్యూవర్స్ దీని గురించి ఏమైనా ఐడియా ఉందా? చెప్పు. ఏంటంటే ఇప్పుడు ఈ ప్రొపల్షన్ మాడ్యూలే అంతా పని చేస్తుంది, ఎర్త్ బౌండ్ మాన్యూవర్ కూడా అదే చేస్తుంది. సైంటిస్ట్స్ ప్రొపల్షన్ మాడ్యూల్ ఎంజిన్కి దానికి కమాండ్ ఇస్తారనమాట, ఆర్బిట్ రేస్ చేయడానికి ఇనఫ్ వెలాసిటీ కోసం. దీన్నే ఎర్త్ బౌండ్ మాన్యూవర్స్ అంటారు. ఇప్పుడు
చంద్రయాన్ 3లో అర్త్ బౌండ్ మాన్యూవర్ 1 జూలై 15th, తర్వాత సెకండ్ జూలై 18th, 22nd, 28th అలా ఆర్డర్లో వెళ్ళింది. తర్వాత ఆగస్ట్ 1st ఇనఫ్ వెలాసిటీ వచ్చింది కాబట్టి ట్రెజెక్టరీ మార్చి అది లూనార్ ఆర్బిట్ దగ్గరికి వెళ్ళింది. అప్పుడు టాటా చెప్పింది ఎర్త్కి. టాటా చెప్పిందా? అదేనండి, ఎందుకంటే 5 సార్లు అంటే మన శాస్త్రజ్ఞులు ఏం చేశారు అంటే మన దగ్గర యాక్చువల్గా చాలా పవర్ఫుల్ వెహికల్ లేదు. సో మనం ఏం చేసామంటే అంచెలంచెలుగా దీని యొక్క వేగాన్ని పెంచుకుంటూ అది ఎలా పెంచారు, ఈ అబ్బాయి చెప్పినట్టుగా కమాండ్స్ పంపించారు శాస్త్రవేత్తలు ఎవరికి, ఈ ప్రొపల్షన్ మాడ్యూల్కి. ఆ ప్రొపల్షన్ మాడ్యూల్ తనలో ఉన్న ఇంధనాన్ని శాస్త్రవేత్తలు చెప్పిన విధంగా 20 సెకండ్స్ అంటే నిర్ణీతమైన సెకండ్స్ పాటు మండుతూ తన కక్షని పెంచుకుంటూ వెళ్ళింది. సో అలా ఈ ఎర్త్ బౌండ్ అయ్యింది అనేది అతను చెప్తా ఉన్నాడు. అంటే భూమిని మొత్తానికి వదిలి వెళ్ళడం అనేది 1st ఆగస్ట్ నాడు జరిగిందండి. ఓకే, నైస్. తర్వాత ఏం జరిగింది అనేది మూన్ బౌండ్ మాన్యూవర్స్ గురించి నీకు ఏమైనా ఐడియా ఉందా? ఉంది, చెప్పు. ఇప్పుడు ఎర్త్ బౌండ్ మాన్యూవర్స్లో మూన్ బౌండ్ మాన్యూవర్స్, కానీ ఇక్కడ ప్రొపల్షన్ మాడ్యూల్ పనిచేస్తుంది కానీ మూన్కి దగ్గరికి రావడానికి, దూరం వెళ్ళడానికి కాకుండా ఫస్ట్ దూరం నుంచి దాని డిస్టెన్స్ తక్కువ చేసుకుంటుంది. ఫస్ట్ లూనా ఆర్బిట్ ఇన్సర్షన్ August 5th నుంచి, మళ్ళీ మూన్ బౌండ్ మాన్యూవర్ 1 August 6th మళ్ళీ మూన్ బౌండ్ మాన్యూవర్ 2 కూడా August 9th కల్లా 14th, 16th, 20 వరకు ఇది జరిగింది. దాని తర్వాత ప్రొపల్షన్ మాడ్యూల్ కూడా ఇంకా రోవర్తో ల్యాండర్తో సపరేట్ అయింది. అంటే ఏం చెప్తున్నానంటే ఓకే, ఎర్త్ ఆర్బిట్ నుంచి ఏం జరిగింది, దూరం వెళ్ళాలి, ఇక్కడ నుంచి అక్కడ దాకా ప్రయాణం చేసింది, చంద్రుడి కక్ష దాకా వెళ్ళినప్పుడు ఏమైందంటే చంద్రుడికి ఈ చంద్రయాన్ 3 స్పేస్ క్రాఫ్ట్కి మధ్య చాలా దూరం ఉంది. దాన్ని అక్కడ ఏం చేయాలి, ఇక్కడేమో దూరాన్ని పెంచారు, అక్కడేమో దూరాన్ని తగ్గించారు. సో ఆ తగ్గించడం అనేది ఎలా జరగాలి, 1000 కిలోమీటర్ దూరంలో ఉన్న చంద్రయాన్ ఈ 3 వ్యోమనౌకని ఆల్మోస్ట్ 100 కిలోమీటర్ దగ్గర దాకా వెళ్ళడానికి చేయాలి. అదంతా ఎప్పుడు జరిగింది, 1st ఆగస్ట్ నుంచి 17th ఆగస్ట్ వరకు జరిగింది. మొత్తానికి 17th ఆగస్ట్ నాడు ఏమైందంటే ఈ ప్రొపల్షన్ మాడ్యూల్ తన పని అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఈ విక్రమ్ ల్యాండర్ని వదిలేసింది. ఓకే. సో 17th ఆగస్ట్ నుంచి 23rd వరకు ఏదైతే ఉందో ఆ మొత్తం ప్రయాణం ఏదైతే ఉందో విక్రమ్ ల్యాండర్ సొంతంగానే చేసింది. ఫైనల్గా చంద్రమండలం మీద దిగిందనమాట. సో ఇవన్నిట్లో మనం చూస్తే అసలు హీరో అని ఎవరైనా చెప్పాలంటే వాస్తవానికి ప్రొపల్షన్ మాడ్యూల్, అంతకన్నా ముందు ఈ LVM-3 M4, ఫైనల్గా చివరి ఆఖరిలో ఏమాత్రం మనని ఇబ్బంది పెట్టకుండా అంటే నిరాశపరచకుండా ఈ విక్రమ్ ల్యాండర్ కూడా సాఫ్ట్ ల్యాండ్ చేసిందండి. వెరీ నైస్. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా ఏదైతే ఇప్పుడు కంప్లీట్ August 1st నుంచి 23rd వరకు ఇది ఏదైతే జర్నీ ఉందో అది కాకుండా August 5th వెరీ ఇంపార్టెంట్ అంటున్నారు, ఎందుకు? అవునండి, నిన్న మనం చూసాము ప్రధానమంత్రి గారు రష్యాకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఆయన ఈ 5th ఆగస్ట్ అని చెప్పారు. ఆయన చెప్పాలంటే 14th చెప్పొచ్చు, 23 కూడా చెప్పొచ్చు అండి. 5th ఎందుకు చెప్పారు అంటే ఏం జరిగిందంటేనండి, ఈ 5th ఆగస్ట్ నాడు ఇందాక పిల్లలు చెప్పినట్టు భూమి నుంచి బయలుదేరింది 1st ఆగస్ట్, 5th చంద్రుడి దాకా వెళ్ళడానికి 5 రోజులు పట్టిందండి. 5th ఆగస్ట్ నాడు ఏం చేశారంటే శాస్త్రవేత్తలు ఈ చంద్రుడి కక్షలో ప్రవేశపెట్టారండి ఈ చంద్రయాన్ 3 స్పేస్ క్రాఫ్ట్ని. అయితే అది అలా ప్రవేశపెట్టడం చాలా ముఖ్యం. ఎందుకంటే గతంలో ఏమైందంటే రష్యా అమెరికా వాళ్ళు ప్రయత్నం చేసినప్పుడు అట్లా ఆల్మోస్ట్ తొలినాళ్ళల్లో వాళ్ళు 14 సార్లు ఫెయిల్ అయ్యారండి. అంటే వాళ్ళు ఏం చేశారు, లాంచ్ చేస్తున్నారు, భూమి నుంచి చంద్రుడి దాకా వెళ్తుంది, ఐదర్ చంద్రుడు దాటి వెళ్ళిపోవడము లేకపోతే చంద్రుని వెళ్ళి ఢీ కొట్టడము, ఇలా వాళ్ళకి 14 times వాళ్ళకి ఇనిషియల్ డేస్లో ఫెయిల్యూర్ వచ్చింది. కానీ మన భారతదేశం 2008లో చంద్రుడు ప్రవేశపెట్టడం కానీ, చంద్రయాన్ 2019లో కానీ 2023లో కానీ 3 సార్లు కూడా సక్సెస్ఫుల్గా చంద్రుడి కక్షలో ప్రవేశపెట్టగలుగుతున్నాం. అంటే భూమి నుంచి బయలుదేరి చంద్రుడి దాకా వెళ్ళి ప్రయాణం చేయడమే కాకుండా చంద్రుడి కక్షలో ప్రవేశపెట్టడం అనేది జరిగిందో అది చాలా ముఖ్యమైన రోజు 5th ఆగస్ట్ అనేది మనం చెప్పొచ్చు. అంటే మొత్తానికి భారతదేశానికి అట్లాంటి సక్సెస్ రేట్ ఉంది. ఎర్త్ నుంచి పంపించి చంద్రుడి దాకా వెళ్ళడానికి సాఫీగా మీరు వెళ్ళొచ్చు అనే ఒక ధైర్యాన్ని ఇస్తుందని చెప్పుకోవచ్చు అండి. ఒకటి అండి, ఇంకోటి రఘునందన్ గారు 17 minutes టెర్రర్గా అందరూ ఫీల్ అయ్యారు, ఏంటి దాని గురించి ఒకసారి? అవునండి, అయితే ఇప్పుడు జరిగింది ఏమిటి, ఈ ఒక చంద్రుడు భూమి నుంచి 3,85,000 యావరేజ్ కిలోమీటర్స్లో ఉంటుందండి. ఇక్కడ ఏం జరిగింది, ఇందాక మనకి వీళ్ళు ఎర్త్ బౌండ్ మాన్యూవర్స్ మూన్ బౌండ్ మాన్యూవర్స్ వాళ్ళు ఏం చెప్పారు అంటే భూమి చుట్టూ తిరుగుతూ దూరాన్ని తగ్గించుకుంటూ మళ్ళీ దూరం నుంచి దగ్గరకు వస్తూ ఇలా ఎన్నో 1000 కిలోమీటర్లు చేయడం ఒకవైపు అయితే చివరి 17 minutes అనేది చాలా క్రూషియల్ అని చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే ఈ చివరి 17 minutesలోనే మరి ఆ మిషన్ ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది. సో అనుకున్నట్టే శాస్త్రవేత్తలు ప్రతి ఒక్క అంశం కూడా వారు అన్నీ చేసుకుంటూ వచ్చారంటే చివరిగా 23వ తారీఖు నాడు ఏం జరిగిందంటే ఇది
ఇందాక ఈ అబ్బాయి చెప్పినట్టు మూన్ బౌండ్ మాన్యూవర్స్లో 100 కిలోమీటర్ దాకానేమో మనకి ప్రొపల్షన్ మోడ్యూల్ తీసుకెళ్ళింది. దాని తర్వాత అది విడిపోయిన తర్వాత ఎవరితో విడిపోయింది, విక్రమ్ ల్యాండర్తో విడిపోయి అది దాని పని అది చేసుకున్నది. అంటే అయితే విక్రమ్ ల్యాండర్ ఈ 17th ఆగస్ట్ నుంచి ఇది 23rd వరకు 30 కిలోమీటర్ దగ్గర దాకా వెళ్ళాలి. అంటే చంద్రుడి చుట్టూ తిరుగుతూ ఒక్కసారి 30 కిలోమీటర్ దగ్గర దాకా చంద్రుడి దగ్గర వెళ్ళినప్పుడు 23వ తారీఖు నాడు ఏం జరిగింది అంటే ఇంకా దానికి కమాండ్స్ పంపించారు శాస్త్రవేత్తలు. ఒక 17 నిమిషాలు పడుతుందన్నమాట కిందికి దిగడానికి. దాంట్లో వివిధ స్టేజెస్ ఉంటాయి. ఆ వివిధ స్టేజెస్లో ఏమాత్రం తేడా వచ్చినా మళ్ళీ చంద్రయాన్ 2లో ఏం జరిగింది, చివరి 2.5 కిలోమీటర్లో సాఫ్ట్వేర్లో ప్రాబ్లం వచ్చి అది వెళ్ళి చంద్రుడిని ఆల్మోస్ట్ సెకండ్కి 500 కిలోమీటర్ వేగంతో వెళ్ళి కొట్టినంత పని అయిందని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. సో ఇవన్నిటిని కూడా అధిగమించిన సమయమే 17 మినిట్స్ అండి. ఆ 17 మినిట్స్ ఈ యొక్క ఇంత కష్టానికి ఇదైందని చెప్పొచ్చారు. అండ్ దాని తర్వాత ఇది సక్సెస్ఫుల్ సాఫ్ట్ ల్యాండింగ్ కావడం వల్ల మనకి రేపటి నాడు శాంపుల్ రిటర్న్ మిషన్ అయితేనేమి, లేదా అబ్దుల్ కలాం గారి ఒక కళ ఏదైతే వ్యోమగాములని మన భారతీయ వ్యోమగాములని చంద్రమండలం దాకా తీసుకెళ్లాలనే కళ కూడా నిజం కావడానికి ఒక ఆస్కారం ఈ 17 మినిట్స్ ఇచ్చింది. ఈ 17 మినిట్స్ సక్సెస్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అది కాకుండా విశ్వవ్యాప్తం కూడా మనకి ఎంత మంచి పేరు వచ్చింది చూడండి. అంటే ఇదంతా ఇందులో సంక్లిష్టత ఏముంది అంటే చంద్రమండలం మీద అపోలో వాళ్ళు దిగారు కదా, అమెరికన్స్ దిగారు కదా, మరి దీనికేం స్పెషాలిటీ అంటే సౌత్ పోల్ మీద ఎవరు ఎక్కువ పరిశోధన చేయలేదు. ఎవరి వెళ్ళని ప్లేస్కి మన భారతదేశం గతంలో వెళ్ళింది, మళ్ళీ రెండోసారి కూడా వెళ్ళి ఎన్నో కొత్త రకరకాల పరిశోధనలు చేసి ఈరోజు విశ్వానికే నేర్పించే పరిస్థితులు మన భారతదేశం ఉందని చెప్పుకోవచ్చండి. నైస్. ఎస్, అవునండి. ఇప్పుడు ఇంకొకటి రఘునందన్ గారు, ఏదైతే ఇప్పటి వరకు అంటే చంద్రయాన్ 3 మిషన్ సక్సెస్ఫుల్గా లాంచ్ అయ్యి ఎగ్జాక్ట్లీ 1 year అవుతుంది కాబట్టి ఇప్పటి వరకు చంద్రయాన్ 3 మిషన్ ఏం సాధించింది? ఎస్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు మనము ఒకవేళ స్క్రీన్లో మనకి విజువల్స్ వస్తున్నాయి, అది లాస్ట్ స్కిమ్ టు స్టాప్. యాక్చువల్లీ ఏమవుతుందంటే ఇది మనం అఫ్కోర్స్ ఇవి మన దగ్గర ఉన్న వేరే వెహికల్స్ అని మనకి అబ్బాయి తనిష్ వాళ్ళు చెప్పారు మనకి. ఇప్పటిదాకా ఏం సాధించాము అంటే అఫ్కోర్స్ మన భారతదేశము అంచెలంచెలుగా తన కార్యక్రమాన్ని పెంచుకుంటూ వస్తూ ఉందండి, వేరే వెహికల్స్ చేసుకుంటూ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ జిఎస్ఎల్విలో ఏమవుతుంది, LVM-3 ఏమవుతుందంటే మీకు ఇందులో క్రయోజెనిక్ ఇంజన్ ఉంటుందండి. అది ఇక్కడ మనం చూస్తున్నాం. సో ఈ క్రయోజెనిక్ ఇంజన్ ఏంటంటే దీని మీద ఒక సినిమా కూడా వచ్చింది మధ్యలో, నంబి నారాయణ్ అని చెప్పి ఒక శాస్త్రవేత్తని ఏ రకంగా వాళ్ళు అరెస్ట్ చేయడం, దానివల్ల మన ప్రోగ్రామ్ డిలే అయిందని చెప్పి. అంటే యాక్చువల్గా జరిగింది ఏంటంటే ఈ క్రయోజెనిక్ ఇంజన్ అనేది మనము ఇటు మిలిటరీ పర్పస్ కూడా వాడే అవకాశం ఉంటుంది. కానీ అమెరికా లాంటి దేశాలు ఏం చేశారంటే భారత్ కనుక ఈ క్రయోజెనిక్ ఇంజన్ ఇస్తే మనకే సమస్య అవుతారు అని అనుకోవడం వల్ల వారు మనకు అది ఇవ్వలేదు. సో 25 సంవత్సరాల పాటు కష్టపడితే మన శాస్త్రవేత్తలకి ఈ క్రయోజెనిక్ ఇంజన్ రావడమే కాకుండా మనం సొంతంగా మన భారతదేశంలో తయారు చేసుకొని పంపించే పరిస్థితి. సో ఆ క్రమంలో ఈ క్రయోజెనిక్ ఇంజన్ని బాహుబలి రూపంలో అంటే GSLV Mark 2 ఉంది, అది దాని కెపాసిటీ 2500 ఏనండి. అండ్ అదంతా పెద్దగా అది ఒక 4 lakh దాని వెయిట్ ఉంటుంది. దీన్ని బాహుబలి అని ఎందుకు అన్నామంటే LVM-3 కానీ GSLV Mark 3 కానీ ఎందుకన్నామంటే 6,40,000 kilos ఉంటుంది, 4,000 kilo బరువుని మోయగలుగుతుంది అనమాట. సో కాబట్టి ఈ బాహుబలి రూపంలో ఉన్న ఈ LVM-3 GSLVని 4వసారి మాత్రమే మనం ప్రయోగం చేసాం. సో ఇది సక్సెస్ కావడం వల్ల ఏమైందంటే మనం కరెక్ట్ అయిన దీంట్లో వెళ్తున్నాం. సో దిస్ ఈజ్ నెంబర్ 1. అదే కాకుండా ఈ చంద్రయాన్ 3 వల్ల ఏమైందంటే మన శాస్త్రవేత్తలు రేపన్నాడు గగనయాన్లో మనుషులు పంపిద్దాం అనుకుంటున్నామండి. ఈ వెహికల్ని కొద్దిగా మోడిఫై చేసి దానికి కూడా ఇది పనికొస్తుంది అని ప్రూవ్ అయింది. తర్వాత ఇప్పుడు చంద్రుడి గురించి కొత్త విషయాలు మనం చెప్పుకునే పరిస్థితి. అంటే చంద్రయాన్ 1లో మనం చూస్తే 2008లో అప్పటిదాకా చంద్రుడి మీద నీరు ఉందని చెప్పి ఈ విశ్వానికి తెలియదండి. చంద్రయాన్ 1లో మనం చెప్పగలిగినాం. అదేవిధంగా ఈ యొక్క చంద్రయాన్ 3లో మనం ఏం చేసాము అంటే దగ్గరగా మనకి రోవర్లో ఒక 3 ఇన్స్ట్రుమెంట్స్, ల్యాండర్లో 3 ఇన్స్ట్రుమెంట్స్, రోవర్లో 2 ఇన్స్ట్రుమెంట్స్. అదేవిధంగా ఈ ప్రొపల్షన్ మాడ్యూల్లో కూడా ఒక మీకు షేప్ అనే ఇన్స్ట్రుమెంట్ ఉందన్నమాట. ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్ కూడా రకరకాల పరిశీలనలు వారు చేయడం జరిగింది. వాటిని అర్థం చేసుకోవాలంటే ఎన్నో సంవత్సరాలు పట్టే అవకాశం ఉందన్నమాట అండి. సో అట్లాంటి విలువైన సమాచారాన్ని మనము విశ్వానికి ఇచ్చే పరిస్థితుల్లో ఈ చంద్రయాన్ 3 వల్ల వచ్చిందని చెప్పుకోవచ్చు. అదే కాకుండా ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడైతే మనము గతంలో ఏం చేసాము, చుట్టూ తిరుగుతూ పరిశోధన చేసాం, ఇప్పుడు దిగాము. ఇప్పుడు ఏంటంటే అక్కడికి దిగి 2000 అంటే చంద్రయాన్ 4లో మన భారతదేశం ఏం చేయాలనుకుంటుందంటే చంద్రుడి మీద దిగి అక్కడున్న సాయిల్ని కలెక్ట్ చేసుకొని మళ్ళీ ఎర్త్కి తిరిగి రావాలి. ఈ పరిశోధన చంద్రయాన్ 4లో మన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దానికి కావాల్సిన క్రూషియల్ అటెంప్ట్స్ కూడా ఈ మిషన్లో జరిగిందని మనం చెప్పుకోవచ్చు అండి. నైస్ అండి. అండ్ ఇంకొకటి ఇప్పుడు ఇది మనం చూడండి, దిస్ ఈస్ హౌ ఆర్బిట్ రేజింగ్ ఎలా జరిగింది అనేది మనం ఈ విజువల్లో చూస్తూ ఉన్నాం. అంటే ఇందాక మనకి రిషికాంత్ ధనుష్ వారు చెప్పారు, ముందేమో ఎర్త్ బౌండ్ మాన్యూవర్స్, తర్వాత మూన్ బౌండ్ మాన్యూవర్స్. ఇవన్నీ కూడా శాస్త్రవేత్తలు ప్లాన్ చేసిన. అండ్ ఇక్కడ చూడండి ఎక్కడ దిగాం మనం,
ఈ చంద్రుడి కింద సౌత్ పోల్ దగ్గర అంటే ఇంకో ఒక డౌట్ వస్తుందండి. పోల్ ఇది మన బేసికల్గా మన ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా సూర్యుడి వెలుగుతోనే పనిచేస్తాయి. మరి ఎక్కడైనా సరే పోల్ అన్నప్పుడు అక్కడ చీకటిగా ఉంటుంది కదా, మరి మీరు సౌత్ పోల్కి ఎట్లా వెళ్తారు అని చెప్పి అంటే చైనా నుంచి వాళ్ళ స్పేస్ ఒక స్టేట్మెంట్ వచ్చింది. అసలు భారతదేశం సౌత్ పోల్ దగ్గర దిగలేదు. నేను చెప్తున్నా దిగలేదు, మేము సౌత్ పోల్లో దిగలేదు. సౌత్ పోల్ నుంచి 600 కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రాంతంలో దిగాం. ఎందుకంటే మనకు సన్ బేస్డ్ లైట్తోనే పనిచేసే ఇన్స్ట్రుమెంట్స్ మనవి. మనం ఎందుకు పోల్ దగ్గరికి వెళ్తాం? సో అక్కడికి కూడా ఎవరు వెళ్ళలేదు. అయితే అదొక మిస్కన్సెప్షన్ ఉంది చాలాలో. సో సౌత్ పోల్ నుంచి 600 కిలోమీటర్లో ఉన్న ప్రాంతంలో ఏలిన దేశంగా మనం చేసాము. సో అది కూడా ఈ మిషన్లో రేర్ అని చెప్పొచ్చు. ఇదిగో ఈ యొక్క స్లైడ్లో మనము చూస్తూ ఉన్నామండి ఏ రకంగా భూమి చుట్టూ మనం వేరే వేరే ఆర్బిట్స్లో అంచెలంచెలుగా దూరాన్ని పెంచుకుంటూ మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మూన్ దగ్గరికి అంటే భూమి నుంచి చంద్రుడి దాకా వెళ్ళాలి. చంద్రుడి దగ్గరికి వెళ్ళాక ఎలా తగ్గించాలనేది, ఆర్బిట్ని ఎలా తగ్గించాలనేది ఇందులో మనం చూసాం. అండ్ ఫైనల్గా కింది స్లైడ్లో మనం కింది పిక్చర్లో ఏం చూస్తున్నాము అంటే చివరి 17 మినిట్స్లో ఉండే ప్రక్రియ. సో ఇవన్నీ కూడా విద్యార్థులకి చెప్పే ప్రయత్నం, విద్యార్థులకి మనము నేర్పిస్తేనే రేపటి శాస్త్రవేత్తలు తయారవుతుంది అనే ప్రయత్నమే మేము చేస్తా ఉన్నామండి. ఈరోజు ఐన్యూస్ ద్వారా ఈ విద్యార్థులు ఎంతవరకు నేర్చుకోవచ్చు, వాళ్ళకి ఎంత మనం ఇవ్వచ్చు అనేది చెప్పే పరిస్థితి మనకు వచ్చిందని చెప్పుకోవచ్చు ఈ యొక్క ఫస్ట్ యానివర్సరీ ఆఫ్ ది LVN3 వల్ల. ఎస్ రిషి, నువ్వు చెప్పు ఫైనల్గా నీకు ఎలా అనిపిస్తుంది? నువ్వు 6th క్లాస్లో నువ్వు చాలా అయితే ఇప్పటికే చాలా పిల్లలకి థియరీ పార్ట్ చాలా పెడుతున్నారు, మీకు బర్త్డేని ఇదంతా చదవాలి. అండ్ అది కాకుండా నీకు ఇప్పుడు స్పేస్ గురించి కూడా ఇంట్రెస్ట్ రావడం అండ్ మీ సార్ దగ్గర నేర్చుకోవడం ఎలా అనిపిస్తుంది నీకు? నాకు అంతా బాగానే ఉంది. నాకేమీ బర్డెన్ లాగా ఏం లేదు ఎంత చదవడం. నాకు చిన్నప్పటి నుంచి నాకు స్పేస్ అంటే బాగా ఇంట్రెస్ట్. నేను ఒక ఆస్ట్రోనాట్ అవ్వాలని అనుకుంటున్నాను అనమాట. కాబట్టి నేను ఈ క్లబ్ జాయిన్ అయ్యి నేను అన్నీ చదువుకుంటున్నాను అనమాట. నాకు ఏమి బర్డెన్ లాంటివి ఏం లేవు. నాకు కూడా అంతే. నేను కూడా ఆస్ట్రోనాట్ అయిదాం అనుకున్నాను. ఆస్ట్రోనాట్ అవుతావా? ఓకే, ఏం చేస్తావు ఆస్ట్రోనాట్ అయ్యి? అంటే ఇలా స్పేస్ మిషన్స్ చేస్తావా? ఇప్పుడు చదువుకుంటున్నా, అప్పుడు ప్రాక్టికల్గా చేస్తావా? ఎస్, రఘునందన్ గారు ఎలా అనిపిస్తుందండి మీకు ఇట్లా స్టూడెంట్స్ వీళ్ళు కూడా ఏదైతే నార్మల్గా మనం వాళ్ళకి ఈ టైంలో చెప్తే కూడా అది వాళ్ళకి సరిగా అర్థమవుతుందో లేదో అన్న ఒక డౌట్ ఉంటుంది. మనం 100% చెప్తే వాళ్ళకి 50% మాత్రమే వాళ్ళకి ఇంజెక్ట్ అవుతుంది బ్రెయిన్లో, కొద్దిగా మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు. అలాంటిది స్పేస్ గురించి నార్మల్గా జనాలకు కూడా ఎక్కువగా అవగాహన లేదు. అలాంటిది 6th స్టాండర్డ్స్లోనే వీళ్ళకి ఇంత నాలెడ్జ్ మీరు ఇవ్వగలుగుతున్నారంటే ఎలా పాసిబుల్ అవుతుంది ఇదంతా? అంటే చూడండి, ఇక్కడ ఎలా ఇవ్వడము అనే దానికి వస్తే కూడా ఈరోజు ఐన్యూస్ ఏం చేసింది, ఇది ఒక ముఖ్యమైన రోజు, దీని ఒక ఇంపార్టెన్స్. ఎందుకంటే ఇది మన భారతదేశానికి సంబంధించిన గొప్ప మిషన్ అండి. సో ఇందులో విద్యార్థులు రోల్ ఉండాలి, వాళ్ళని రేపు శాస్త్రవేత్త చేద్దామనే ఒక మోటివేషనే నన్ను ముందుకు తీసుకొస్తుందని చెప్పొచ్చు. ఎస్, మీరు అడిగినట్టుగా వీళ్ళకి యాక్చువల్గా వీళ్ళ సిలబస్లో కూడా ఎక్కడ ఇది ఉండదు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిల్లాడు మనకి అమెరికా వెళ్ళాడు అనుకుందాం. వెళ్ళిన తర్వాత మీ దేశం చంద్రమండలంకి పంపించింది కదా, ఎలా వెళ్ళదో చెప్పు అంటే నాకు తెలియదని అనలేడు కదా. సో కాబట్టి ఈ విద్యార్థుల ద్వారా ఈ యొక్క మిషన్లో ఉన్న క్రూషియల్ థింగ్స్, అంటే అన్ని విషయాలు కాకపోయినా దాని ఒక ఎన్నో ఆస్పెక్ట్స్ ఉంటాయండి, ఇంకా చాలా థింగ్స్ మనం డిస్కస్ చేయలేదు. అట్లీస్ట్ ఒక ఓవర్ వ్యూ, ఇదిగో ఇలా జరిగింది, ఇలా చెప్పాలనే ప్రయత్నమే చేశాం మేము. అయితే ఇది మొదటిసారి ఏం కాదండి, మేము యాక్చువల్గా 2003లో మా ఆర్గనైజేషన్ స్టార్ట్ అయింది, అప్పటి నుంచి చేస్తూ ఉన్నాం. మా ఆర్గనైజేషన్లో నేను ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పదలుచుకున్నాను. 2008లో చంద్రయాన్-1ని చూడడానికి మేము వెళ్ళాం. అప్పుడు అందులో ఉన్న ఒక అబ్బాయి MITలో PhD చేశాడు రీసెంట్గా. అండ్ ఒక అబ్బాయి అయితే సాయి కృష్ణ అని చెప్పేసి ఉన్నాడు. అతను ఇప్పుడు ఆస్ట్రేలియాలో మనం అంతరిక్షంలోకి ఎన్నో శాటిలైట్స్ని మనం పంపిస్తూ ఉన్నాం. అవన్నీ కూడా చెత్తగా అక్కడ మీద మనకి ఇబ్బంది కలిగిస్తూ ఉన్నాయి, అప్పుడప్పుడు తాకుతూ ఉన్నాయి. వాటి మీద PhD చేస్తున్నాడు ఒక అబ్బాయి. సో ఇలా మనకి ఎంతోమంది వాళ్ళందరినీ కూడా నేను స్కూల్ దశలో ఉన్నప్పుడే కలిశాను. ఇంకో మాట చెప్పాలంటే ఒక పిల్లోడు 10th క్లాస్లో ఉన్నాడు, వాడి ఇంజనీరింగ్ వచ్చినప్పుడు అంటే 2002లో అతన్ని కలిశాను నేను. 2009లో ఒక శాటిలైట్ తయారు చేయగలిగాడు. కాబట్టి మనము మన దేశాన్ని ఈ రంగంలో ముందుకు తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా విద్యార్థి దశల్లో వాళ్ళు ఎంకరేజ్ చేయాలండి. అలా అయితేనే డాక్టర్ అబ్దుల్ కలాం గారి యొక్క కళని మనం నెరవేర్చినట్టయితే. సో ఇందులో ఈ స్కూల్ రోల్ కూడా చాలా ముఖ్యమైనది అని చెప్పుకోవచ్చు. సంస్కృతి స్కూల్ వాళ్ళు అయితేనేమి, ఆర్ సెయింట్ ఆండ్రూస్ స్కూల్ కానీ, ఆర్ శ్రీరామ్ యూనివర్సల్ స్కూల్, వీరు ముందుకొచ్చి అవును ఈ పిల్లలకి మనం ఈ అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేశారు. డెఫినెట్గా వారి యొక్క రోల్ చాలా ఉందని చెప్పి. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి మీ వాల్యుబుల్ టైం మా కోసం కేటాయించినందుకు. అండ్ రిషి, తనుష్, ఆల్ ద వెరీ బెస్ట్. ఇలాగే బాగా నేర్చుకొని మీరు అనుకున్నట్టుగా ఆస్ట్రోనాట్స్ కావాలని కోరుకుంటున్నాము. అండ్ మీ ఏదైతే ఎఫర్ట్స్ ఉందో కూడా ఆ ఐన్యూస్ అయితే అభినందిస్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఐన్యూస్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అండి. ఎస్, ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మీ ముందు ఉంటాం. అంటే దానికి కీప్ వాచింగ్ ఐన్యూస్, మీతోని మీ వెంటే.